అందులో వ్రాయబడినటువంటి సంగతులను అనుసరించి గైకొని నడుచుకోవాలి. అలాంటి వారు ఎవరయ్యా అంటే ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఏవో కలిగినటువంటి వారు ధన్యులు అని సహజంగా మనుషులు అనుకుంటారు. అవేవి కూడా అక్కడికి రావని తరువాత మనం దేవుని వాక్యంలో చదువుకుంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. దేవుడు మనందరికీ శ్రేష్టమైన గ్రంథాన్ని అందుబాటులో ఉంచాడు, మనందరి చేతుల్లో ఉంచాడు. గ్రంథం అయితే అందరి చేతుల్లో ఉంది, కానీ గ్రంథాన్ని చదివేటటువంటి వారు ఎంతమంది ఉన్నారనేది ఒక ప్రశ్న. గ్రంథాన్ని చదవటం మాత్రమే కాదు, చాలాసార్లు గ్రంథాన్ని చదివినా కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ఆత్మ ద్వారా తన సేవకులకు కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. కందాకే అనేటటువంటి ఇథియోపియా దేశపు రాణి క్రింద ఒక మంత్రి ఉన్నాడు. ఆర్థిక మంత్రి అని దేవుని వాక్యంలో ఉంది. ఆర్థిక మంత్రి అంటే చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. చదువుతాం అయితే చదువుతున్నాడు, కానీ ఎన్నిసార్లు చదివాడో ఆ స్క్రోల్, ఆ గ్రంథపు చుట్ట ఎన్నిసార్లు చదివాడో. ఒక రోజున దేవుడు అతని ఆసక్తిని చూసి పిలుపును పంపించాడు. పిలుపు వెళ్ళాడు, రథాన్ని కలుసుకుని ఇతనితో ఈ మాట చెప్పాడయ్యా, మీరు చదువుతున్నది గ్రహిస్తున్నారా అన్నాడు. అతడు ఎంత యథార్థవంతుడో చూడండి. కాళ్లతో నడిచి వచ్చేటటువంటి వాడు పిలుపు దర్జాగా రథంలో కూర్చుని హ్యాపీగా జర్నీ చేసేటటువంటి వాడు, సరదాగా ప్రయాణం చేసేటటువంటి వాడు నపుంసకుడు. ఆయన స్టేటస్ ఎక్కడ, ఈయన స్టేటస్ ఎక్కడ? ఆయనకున్నటువంటి స్థితి ఏంటి, ఈయనకున్న స్థితి ఏంటి? ఇలాంటి సమయంలో చదువుతుంటే అది మీకు అర్థం అవుతుందంటే ఎట్లా కనపడుతున్నాను అనాలి లెక్క ప్రకారం. ఎరా చదువు సంజలేని మోటోళ్ళ కనపడుతున్నాను నేను, ఆ మాత్రం తెలివి తక్కువనా అనాలి. అతిశయపు ఉన్నవాడైతే ఏమన్నాడు చూసారా? అయ్యా, ఎవరైనా త్రోవ చూపకపోతే ఎలా తెలుస్తుందయ్యా అన్నాడు. అది యథార్థత. అర్థం కాని విషయాన్ని అర్థం కాలేదని తెలుసుకోవటం అనేది యథార్థత. యథార్థంగా చెప్పాడు. అంత గొప్పవాడు అయ్యండి, యథార్థంగా చెప్పాడు. దేవుని వాక్యం చెప్తుంది, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టమట. యథార్థవంతులకు దేవుడు చీకట్లో కూడా వెలుగు పుట్టిస్తాడట. యథార్థవంతులకు దేవుడు ఏమేలు చేయక మానడట. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నిజము పలికేవాడు యెహోవా పర్వతం మీద ఉంటాడట. కాబట్టి ఈ మాట చెప్పగానే అయ్యా అంతకంటే భాగ్యవాన్ ఆయన రండి అని ఒక సామాన్యమైనటువంటి సువార్థికుణ్ణి మంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకుని వాక్యాన్ని చక్కగా వివరిస్తూ ఉంటే విన్నాడు. దేవుడికి స్తోత్రం. వినాలి వినాలి. అంతా తెలుసు అని ఎవరు అనుకోవటానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సమయంలో ఏ విధంగా ఎవరితో ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పుకోకుండా దేవుని వాక్యాన్ని, అంతా తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి దేవుని వాక్యం వినాలి. ఆ రోజు దేవుడు నీ కోసం ఏం సిద్ధపరిచాడో, ఈ మనస్సు నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడేసేస్తాడు. వినాలి. వినేవారు ధన్యులు. చదివేవారు ధన్యులు, వినేవారు ధన్యులు. మూడో విషయం ఏంటో చూసారా? ఆ వాక్య ప్రకారము ప్రవర్తించేటటువంటి వారు మరీ ధన్యులట. కాబట్టి వాక్యము చదవాలి,
దేవుని ఆత్మ కలిగినటువంటి వారు బోధిస్తూ ఉండగా వినాలి. అలాగే ఏదైతే విన్నామో ఆ వాక్య ప్రకారము జీవించాలి. ఎందుకోసం అంటే సమయము సమీపించింది కనుక. సమయం మనం వాడుక భాషలో మాట్లాడుతాం, టైం దగ్గర పడిందని. దేవుని వాక్య భాష ఏంటో చూసారా? సమయము సమీపించింది. దేని కొరకు సమయము సమీపించింది అంటే, గత రాత్రి మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఏయో చిన్న చిన్న ఉపదేశాలు సందేశాలు చెప్పుకొని కాలక్షేపం చేసేటటువంటి కాలం కాదని పరిశుద్ధాత్మ దేవుడు యోహానుకు చెప్పి ఈ గ్రంథానికి ముద్ర వేయవలదు, ఈ గ్రంథాన్ని నీవు ప్రతి ఒక్కరికి వివరించాలని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి జరగవలసినటువంటి సంగతులను గూర్చినటువంటి పుస్తకము ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సందేశం ఏంటంటే, ఇదిగో ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు అని. ఆయన త్వరగా వస్తున్నాడనే సమాచారాన్ని తెలియపరిచేటటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. కనుక మనం ఆ గ్రంథాన్ని ఎందుకొరకు చదవాలి, ధ్యానం చేయాలంటే ఆయన వస్తున్నాడు గనుక ఆయన వచ్చే సమయానికి భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘం, ప్రభువు నెరిగినటువంటి వారు ఎలాగూ సిద్ధపడాలి అని తెలుసుకోవటానికే మనం ప్రస్తుత కాలాన్ని ఉపయోగించాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి అలాగున దేవుని సన్నిధిలో ప్రభు రాకడ కొరకు మనల్ని మనము సిద్ధపరుచుకొందముగాక. రాత్రి కాలంలో చదివినటువంటి విషయాన్ని మరొకసారి దేవుని సన్నిధిలో చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుతాను. నేను చదువుతాను, దయచేసి వినండి. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలవారై, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి ప్రభువా నీ పాదాల దగ్గరికి రావటానికి మీరు కృపిచ్చారు. రాత్రి కాలంలోనైనా కొన్ని విషయాలు మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరోసారి ప్రభువా నీ పాదాల దగ్గరికి రాగలిగిన అవకాశం మాకు దయచేసేవయ్యా, అందుకొరకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయనా, సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోవటానికి ఇంకా మాకు కృప చూపుతున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మా ఎదుట పెట్టిన ఈ భాగాన్ని మా కోసం ఆశీర్వదించండి. నా ఆత్మ ద్వారా దీనిని జరిగిస్తానని సెలవిచ్చావు గనక నీ ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించి సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు తెచ్చుకోమని
నీ పిల్లలందరమైనటువంటి మా అందరితో మాట్లాడండి అయ్యా. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. దగ్గర దూరాలు ఎంతమంది బిడ్డలు నీ మాటల కొరకు ఆశపడుతున్నారు, అందరితో మాట్లాడి మహిమ పొందమని వేడుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అతి శ్రేష్టమైన, అత్యవసరమైన, అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనము ధ్యానించవలసినటువంటి అవసరత చాలా ఉంది. ఎవరు ఆదమరిచి ఉండటానికి కానీ, లేకపోతే అవగాహన లేకోకుండా ఉండటానికి కానీ ఏమాత్రము విషమంతా కూడా అవకాశం లేనటువంటి విషయం, అతి త్వరలో సంభవింపనయున్నటువంటి విషయం ప్రభువు రాకడా అని ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానిని గూర్చే అపోస్తులైనటువంటి పౌలు ప్రతి సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు, పదే పదే మాట్లాడుతూ వచ్చాడు. కొరింథీ సంఘం దానికోసమే కనిపెట్టుకుందట, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం దానికోసమే కనిపెట్టుకుందట. సంఘాలన్నీ కూడా ఆ టైంలో రక్షించబడిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఆ కాలంలోనే వారు ఎదురు చూస్తూ కలవరపడిపోతూ ఉండేవాళ్ళట. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో అని. దేవుని వాక్యం రోమాపత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు రక్షణ పొందిన నాటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది అని చెప్తున్నాడు. మీరు విశ్వాసులైనప్పటికంటే, రక్షణ పొందినప్పటికంటే కూడా రక్షణ ఇప్పుడు మరి సమీపం అయిపోయింది. కాబట్టి సమీపముగా ఉన్నటువంటి ఈ మహాభాగ్యాన్ని మనుషులు నిర్లక్ష్యం చేస్తే ఆ తరువాత ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిని వారు ఎదుర్కోవలసి వస్తుందో. నోవాహు కాలంలో కూడా మొత్తుకుంటూ వచ్చాడు నోవాహు. నోవాహు దినములలో జరిగినట్టే జరుగుద్ది, లోతు దినాల్లో జరిగినట్టే జరుగుద్ది అబ్బాయి, మనుష్య కుమారుని దినాలు కూడా అన్నాడు. ఏం జరుగుద్దట? నోవాహు ఓడలోనికి ప్రవేశించే వరకు జనులు ఏం చేస్తున్నారు? తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్లిళ్ళకి ఇవ్వబడుతున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, నాటుతూ ఉన్నారు, బిజీ అయిపోయారు. ఎవరిని గదిపించిన బాబు కొద్దిసేపు ప్రార్థనకి రాగలవా? టైం లేదండి. అయ్యా వాక్యం చదువుకున్నావా? టైం లేదండి. ప్రార్థన చేసుకున్నావు బాబు? టైం లేదండి. అయ్యా చిన్న కూటం పెట్టాం, ఒక అడుగు రావచ్చు కదా? కుదరదండి, మాకు కుదరదండి, టైం లేదండి అని చెప్పేటటువంటి బిజీ లోకం అయిపోయింది ఇప్పుడు. ఇది సాతాను వేసినటువంటి తంత్రాలలో ఒక తంత్రం. ఇది మనుషులను బిజీ చేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని పర్యవసానం ఏంటో తెలుసా? నోవాహు ఓడలోనికి వెళ్లే వరకు ఒక పక్క ఓడ తయారు చేయబడుతుంది, మరో పక్క సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎవడో లక్ష్య పెట్టలేదట. అంత అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఎవరైనా ఇప్పుడైనా రాగలిగితే రండి అబ్బాయి, ఆఖరికి ఈ టైంలోనైనా మీరు రాగలిగితే సంతోషం, ప్రయాసపడిపోయినా పర్వాలేదు, నిర్మాణంలో సహాయం చేయకపోయినా పర్వాలేదు, ఆఖరి క్షణాల్లోనైనా మీరు లోపలికి రాగలిగితే మీ ప్రాణాలు రక్షించుకుంటారని చెప్తే అందరంట నోవాహును అప్పుడు కంటే ఎక్కువ ఎగతాళి చేశారంట. అంతే కదా? అప్పటికంటే ఎక్కువ ఎగతాళి. ఈ రోజున కూడా అంతే ఎగతాళే జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఓడలోనికి వెళ్ళారు. అందరూ సరదా చేసుకుంటున్నారు. ఇంతలోనే జరిగిపోయింది. ఏం జరిగిందో చూసారా? దేవుడు రావటం,
ఆ ఓడ యొక్క తలుపులు మోయటం, ఆకాశం యొక్క తలుపులు తెరవటం, అగాధం యొక్క తూములను విప్పటం జరిగితే 40 దివారాత్రులు ఏం జరిగిందో చూసారా? పైనుంచి జలప్రళయం, కిందలోంచి జలప్రళయం. 40 రోజుల్లో పర్వతాలు కూడా మునిగిపోయి పర్వతాలకు పైగా 15 మీటర్ల ఎత్తు నీళ్లు నిలబడి అంట. అప్పుడు అరవటం మొదలు పెట్టారు మనుషులు. అప్పుడు అరుస్తున్నారు, బాబో నోవహు గారు కొంచెం తలుపు తీయ్యా, తలుపు తీయ్యా, తలుపు తీయ్యా అని. లేదు, ఛాన్స్ అప్పుడు లేదు, ఇక అవకాశం లేదు. ఆయనకి వినబడదు. వినబడిన తలుపు తీయటానికి తాళాలు ఆయన చేతిలో లేవు. అయితే ఇప్పుడున్నటువంటి ఆకాశము, భూమి దేనికోసం భద్రం చేయబడిందని దేవుని వాక్యం చెప్తుంది అంటే, అగ్ని ప్రళయము కొరకు అదే వాక్యము వలన భద్రము చేయబడింది అన్నారు. చూస్తారా ఒకసారి? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు ఏమంట ఒకసారి చూడండి. ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి, అదే వాక్యము వలన భద్రం చేయబడిందంట. ఏం భద్రం చేయబడింది? అగ్ని ప్రళయము కొరకు ఇప్పుడున్న ఆకాశము భూమి ఈ సృష్టి అంతా కూడా భద్రం చేయబడింది. ఈసారి జలప్రళయం రాదు. ఈసారి వచ్చేది ఏంటో చూసారా? పైనుంచి అగ్ని భూమి మీదకి వస్తుంది. అగాధంలో నుంచి కూడా అగ్ని భూమిలో నుంచి వస్తుంది. ఆ దినాలలో జలప్రళయం ఎలాగొచ్చిందో ఈ దినాలలో అగ్ని ప్రళయం అలాగూ రాబోతా ఉంది. అందుకోసమే మనం చదివాం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. పంచభూతాలు అంటే ఏంటండి? ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు, ఇది పంచభూతాలు. ఈ పంచభూతాలు ఏమైపోతాయట? మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములన్నీ కాలిపోతాయి. ఇవన్నీ ఇట్లా లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరగిపోవునట్టు. ఎప్పుడండి ఇది జరిగేది? దేవుని దినపు రాకడ. దేవుని దినపు రాకడలో. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు ఇది జరుగుద్దంటే దేవుని దినపు రాకడ సమయంలో ఇది జరుగుద్ది. దానికోసమే మనుషులు కనిపెట్టుకుని ఉండాలట. ఉగ్రత పాలు కాకుండా ఉండాలంటే కనిపెట్టుకోవాలి. దొంగ వలే వస్తానన్నాడు, మరి ఇంటోళ్ళు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలిగా, అవునా? దొంగోడు వస్తాడు అని తెలిస్తే ఏం చేస్తారు? కొన్ని సంవత్సరాల క్రితం బీహార్ వాళ్ళు వచ్చారని చెప్పారు. ఏ ఊర్లో జనాలు నిద్రపోయారు చెప్పండి? అసలు వాళ్ళు వచ్చారో లేరో తెలియదు. అడుగంటే ఇడుగన్నారు. జనాలు కర్రలు పట్టుకుని రోడ్ల మీద నుంచుని ఏ ఊరికి ఆ ఊరికి 4 పక్కల కాపలా కాసుకున్నాడు. ఒక్కనే పట్టుకోలేదు మొత్తానికి. దొంగవాడు వస్తున్నాడంటే ఎంత అలర్ట్ అయిపోయారు కదా. అయితే
ఆ దొంగలు వచ్చారో లేదో ఎవరికి తెలియదు, ఎవరి చేతికి చిక్కినోళ్ళు కాదు, కానీ ప్రజలు చాలా అలర్ట్ అయిపోయారు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను దొంగవలే వస్తాను. దేవుని దినం ఎలాగొస్తుందట? బీహార్లో వచ్చినట్టు రాదు. ఏదో ఇళ్లను ఖాళీ చేసేటటువంటి వాళ్ళు వచ్చినట్టు ఆ దినము రాదు. ఆ దినం వచ్చిందంటే ఆ తర్వాత అంతా శ్మశాన వైరాగ్యమే. విలువైనటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, దేవుని రాజ్యం కొరకు, రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు కంట్లో కనుమయమైపోతారు. ఇద్దరు ఆ దినమున ఒక మంచం మీద పడుకుంటే ఒకళ్ళు వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయిన కాసేపటికి తెలుసుది ఏదేది. పొలంలో ఇద్దరు పని చేస్తా ఉంటే ఒకళ్ళు వెళ్ళిపోతారంట. వాళ్ళు వెళ్ళిపోయి నాకు తెలుస్తుంది పక్కటోడికి. అలాగే ఇద్దరు పొలంలో పని చేస్తుంటే తిరగలు విసురుతూ ఉంటే ఎత్తబడితే ఎత్తబడిపోయిన సంగతి కూడా, స్పర్శ కూడా పక్కటోడికి లేకుండా పోతే వెళ్ళిపోయిన తరువాత విషయం తెలుసుకుంటే గుండె లవిసేటట్లుగా ప్రలాపిస్తారు, ఏడుస్తారు. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అబ్బో, ఆ దినం చరిత్రలో ఒక మహాభయంకరమైనటువంటి దినం. ఎందుకోసమంటే ఇదేదో ఒక పక్కన ఒక ఊరిలో ఒకళ్ళో ఇద్దరు హనోకుల్లాగా ఎత్తబట్టం కాదు కదా. ఊరిలో ఎంతమంది రక్షించబడ్డారో అంతమంది వెళ్ళిపోతారు. రాష్ట్రంలో ఎంతమంది రక్షించబడ్డారో అంతమంది వెళ్ళిపోతారు. దేశంలో ఎంతమంది రక్షించబడ్డారో అంతమంది వెళ్ళిపోతారు. ప్రపంచంలో ఎంతమంది రక్షించబడి ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారో అందరూ వెళ్ళిపోతారు. ఏ ఊరిలో చూసినా మాయమైపోయినటువంటి వారిని కూర్చున్నటువంటి వెర్రిగంగిరలు తప్ప, కంట్లో కనుమాయమైపోయిన వారిని కూర్చున్న వెర్రిగంగిరలు తప్ప ఇంకా ఏమీ ఎక్కడ ఏమీ కనపడవు. అలాంటి ఒక దుర్దినం లోకానికి, శుభదినం ప్రభు బిడ్డలకి సమీప భవిష్యత్తులో ఉంది. దేవుడికి స్తోత్రం. అలాంటి దినం కోసం ఏం చేయాలట? మనము చెప్పాలి గట్టిగా, కనిపెట్టుకుని ఉండాలట. దేవుడికి స్తోత్రం. కనిపెట్టుకుని ఉండాలట. కనిపెట్టుకుని ఉండాలి. ఆ దినము కొరకు దేవుని పిల్లలైన వారు, రక్షించబడినటువంటి వారు కనిపెట్టుకుని ఉండాలి. ఆ గడి ఎప్పుడో తెలియదు. మిట్ట మధ్యాహ్నమో తెలియదు, మధ్యరాత్రో తెలియదు, ఉదయమో తెలియదు, సాయంకాలమో తెలియదు, అందరూ పడుకున్నప్పుడో తెలియదు, లేకపోతే అందరూ పనుల్లో ఉన్నప్పుడో తెలియదు. ఆ గడియ, ఆ సమయం ఎప్పుడో తెలియదు. కనుక మెలకువగా ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. దేవుని వాక్యం అంతా చెప్పేది అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరత ఉంది. చాలా మంది బిడ్డలు దేవుని వాక్యంలో కనిపెట్టుకున్నారని ఉంది. కనిపెట్టుకున్నారు. యెరూషలేములో ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకునేటటువంటి వారు చాలా మంది ఉన్నారంట. ఎందుకని? వారందరూ ప్రభు ఎత్తబడినప్పుడు చూసినటువంటి వారు. గలిలయ ఆ ప్రదేశం లేదా ఒలీవలు మనబడినటువంటి కొండ మీద యేసు క్రీస్తు ప్రభువారు వారి మధ్యలోంచి పరలోకమునకు కొనిపోబడినప్పుడు ఇద్దరు దేవదూతలు వారికి కనబడి వారితో చెప్పారంట, ఎందుకయ్యా మీరు అలాగే చూస్తారు? ఆయన వచ్చిన పని అయిపోయింది, రక్షణ కార్యాన్ని జరిగించేశారు, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నానని చెప్పారు కదా. ఆయన చెప్పినట్టే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. మీకు స్థలము సిద్ధపరచటానికి
వెళ్తున్నాడు, మీకు స్థలము సిద్ధపరిచిన తరువాత మరలా తిరిగి ఆయన వస్తాడు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటంటే, వెళ్ళిపోయినటువంటి ప్రభువు కోసం కాదు మీరు ఎదురు చూడాల్సింది, కనిపెట్టుకోవాల్సింది. మరలా తిరిగి వస్తానని చెప్పాడే, వచ్చే ప్రభువు కొరకు మీరు ఎదురు చూడాలి అన్నాడు. దేవుడికి స్తోత్రంగా. కాబట్టి ఈ మాట వాళ్ళకి ఇంకా జ్ఞాపకం ఉంది గనుక వాళ్ళు ఏం చేస్తున్నారు చూసారా? దేవుని దినపు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారట. ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభు ఏం వచ్చినట్టు కనపడలా. ఒక్కొక్కరు కొద్ది కొద్దిగా విశ్వాసంలో బలహీనులవుతూ ఆయా సమయాల్లో దేవుని సంధిలోనికి వచ్చి దేవుని మందిరంలో ఉన్నటువంటి పెద్దలు, అనుభవజ్ఞులు, ఆత్మపూర్ణులు, దేవుని పరిచర్యలోనే తరిస్తున్నటువంటి వారి దగ్గరకు వచ్చి వారి యొక్క సందేహాలు చెప్పినప్పుడు వారి సందేహాలను తీర్చారట. మనం లూకా సువార్తలో ఈ మాట చదువుతాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. లేకపోతే 36వ వచనం నుంచి చదివితే అర్థవంతంగా ఉంటుంది. మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తుందంటండి? రేయింబవళ్ళు ఉపవాసముండి ప్రార్థన చేయుచు రేయింబవళ్ళు దేవునికి సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. దేవుడికి స్తోత్రం. ఎవరితో మాట్లాడుతుంది? కనిపెట్టుచున్న వారితో మాట్లాడుతుంది. ఎదురు చూసి బలహీనపడి సన్నగిల్లి, అమ్మా మీరు చెప్పారు, మేము విన్నాం, వాక్యం చెప్పింది మేము నమ్మాం, ఏడి ఆ రక్షకుడేడి, ఆ ప్రభువేడి అని వారు బలహీనమైనటువంటి కొన్ని మాటలు మాట్లాడుతుంటే వారిని బలపరుస్తుందట. ఆమె వస్తానని చెప్పిన యేసు మాట తప్పడు. దేవుడికి స్తోత్రం. మనుషులు మాట తప్పినట్టుగా దేవుడు మాట తప్పేవాడు కాడు. పేతురు గారు కూడా మాట చెప్పాడు. ఏమన్నాడండి? దేవుని వాక్యం ఒకసారి చూడండి. 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతం. ఏమన్నా రాకపోవటానికి కారణం ఏంటట? మీ ఎడల దీర్ఘశాంతం. అయ్యో అందరూ రక్షించబడాలి అనే కోరిక, ఏ ఒక్కరూ నశించిపోకూడదు, నరకానికి పోకూడదని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మన కోసం ఆలోచిస్తుంటే మనకేమో చాలా అలుసైపోయింది. యేసయ్య సహనంతో మనుషులు చెలగాటం ఆడుతున్నారు. చెలగాటం. కంసాల ఆయన దగ్గర అంటే ఒక కుక్క ఉందంట. చిన్నప్పుడు ఎప్పుడో తెచ్చుకున్నాడు ఆయన. చక్కగా కుక్క ముద్దుగా పెరుగుతుంది, పెద్దది కూడా అవుతుంది. చక్కగా ఇక్కడ ఇంట్లో యజమాని దగ్గర ముద్దుగా ఉంటుంది. అట్లా బయటికి వెళ్ళి కుక్కలతో కూడా ఫ్రెండ్షిప్ చేసి వస్తుంది. ఉన్నట్టుండి ఒక రోజున
కంసాలు ఆయన పని చేస్తున్నాడు, బంగారు పని కొలిములో పెట్టి బంగారానికి కాలుస్తున్నాడు. ఇంతలో కుక్కలన్నీ వచ్చి ఇంటెదురుగా నుంచుని అరుస్తున్నాయట. విషయం ఏంటంటే కుక్క భాష కుక్కకు తెలుసుగా, కుక్క భాష కుక్కకు తెలుసు. అది ఏమంటుందో కూడా ఈ కుక్కకు తెలుసు. రమ్మంటుందో, పొమ్మంటుందో, గొడవకి వెళ్దాం అంటుందో, వద్దులే ఎవరింటికాడికి వెళ్ళిపోదాం అంటుందో. కుక్క లాంగ్వేజ్ ఎవరికి తెలుసు? కుక్కకే తెలుసు. అవన్నీ వచ్చి వాటి భాషలో చెప్తుంది. కుక్క కుక్క ఏంటి అక్కడే కూర్చున్నావు, ఊరుకు నొప్పి అంటుకుంది, తగులడిపోతుంది, త్వరగా బయటకు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేసి అంటే ఆ కుక్క అంటదంట, నిప్పంటే నీకు భయం గాని నిప్పంటే నాకు భయమా అంటుందంట. అది ఎందుకని? అది తెల్లార్లెగితే ఉన్నది ఎక్కడ? కంసాల ఆయన దగ్గర ఏముంది? కొలిమి. ఏముంది? ఎప్పుడు ఆయన దగ్గర కొలిమి కాల్తానే ఉంది. అది అంటదట, నిప్పంటే నీకు భయం గాని నిప్పంటే నాకు భయమా? నేను పెరిగేది నిప్పు దగ్గర, తిరిగేది నిప్పు దగ్గర, నాకేం భయం అంటుందంట. అంటా ఉండగానే ఒక ఆకు వచ్చి ఆ ఇంటి మీద పట్టడం, బొమ్మని గాలికది పైకి ఎగిరిపోవటం, అలాగూ కుప్పలాగా కుక్క మీద కూలిపోవటం అంతా జరిగిపోయింది. ఈ రోజున క్రైస్తవ బిడ్డలు ఎలా ఉన్నారంటే కంసాలుడు కుక్కలాగా ఉన్నారు. ఎందుకోసం? ఇని 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 ఏమిన్నాం? పాడి పాడి పాడి. ఏ పాట? యేసు రాజుగా వచ్చుచున్నాడు. మారు మనసు లేనోడు కూడా ఈ పాట ఎంత దివ్యంగా పాడతాడో. రాకడ సమయంలో కడబోర శబ్దముతో, ఏమన్నా పాపం భయంతో భక్తితో ఎదురు చూసేవాడు పాడితే దానికి ఒక అర్థం ఉంది. పాప ఈయన మారు మనసే పొందలేదు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోలేదు, మరి ఎవరి కోసం పాడుతున్నావయ్యా? కంసాలి కుక్కంటే ఇది కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. ఇంకొక ఆయన గురించి ఎక్కువ మందిని గురించి చెప్పలేండి, ఒకళ్ళిద్దరిని గురించి చెప్తాను. ఇంకొక ఆయన గురించి చెప్తాను. దేవుని వాక్యంలో లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము 51వ వచనం చూడండి. అతడు సజ్జనుడు నీతిమంతుడునయుండి వారి ఆలోచనకు, వారు చేసేటటువంటి పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచూ ఉండేవాడట. ఎవరండి? అరిమత్తయి యోసేపు. యేసు ప్రభు దేహాన్ని నాకీమని అడిగాడే ఆయన. ఎవరంటండి ఈయన? సజ్జనుండు అంటే అర్థం ఏంటో చిన్నప్పుడు పద్యం పాడుకునేవాళ్ళం మనం, మీకు గుర్తుందో లేదో. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను. అల్పుడెప్పుడు ఎట్లా ఉంటాడట? ఆడంబరంగా పలుకుతాడంట. వాడి మాటలే అబ్బో కోటలు దాటిపోతాయి. సజ్జనుండు పలుకు చల్లగా. సజ్జనుండు ఎలా మాట్లాడతాడు? సౌమ్యంగా మాట్లాడతాడు. అల్పుడెప్పుడు ఎట్లా మాట్లాడతాడు? నేను లేచానంటేనా అంటాడు అనమాట. నేను లేచానంటేనా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. అరిమత్తయి యోసేపు ఎవరు? సజ్జనుడు. సజ్జనుడు అంత మాత్రమే కాదు, ఎవరటండి? నీతిమంతుడయ్యుండి పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసు ప్రభువారి విషయంలో చేసినటువంటి
ఆ కుట్రలు గాని కుతంత్రాల్లో గాని పాలు పంపులు లేనివాడు, ఒప్పుకోనటువంటి వాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడట? ప్రభువు రాజ్యము కొరకు, దేవుని రాజ్యము కొరకు కనిపెడుతున్నాడట. దేవుడికి స్తోత్రం. యోహాను సువార్త సరే కూర్చో. యోహాను సువార్తలో ఎందుకో ఈయన గురించి ఇంకొక ప్రత్యేకమైనటువంటి మాట రాశారు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. అటు తరువాత యూదుల భయము వలన, ఎవరండి? యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యోసేపు, చాలమ్మ చాలు చాలు చాలు. ఎవరండినా? సజ్జనుడు, నీతిమంతుడు, వారి కుతంత్రాల్లో కుట్రలో భాగస్వామ్యం లేనివాడు, అందుకు ఎంత మాత్రం ఒప్పుకొనని వాడు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన 4 సువార్తల్లో యోహాను గురించి రాశారు. అరిమత్తయి యోసేపుని గురించి మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, అలాగే యోహాను గారు కూడా రాశారు. యోహాను గారు ఇంకొక విషయాన్ని మనకు తెలియపరిచాడు. ఏం తెలియపరిచాడట? యూదుల భయము వలన, యూదుల భయము వలన రహస్యముగా శిష్యుడయ్యాడట. ఎందుకండి? ఎందుకు భయపడాలి అసలు? అవునవును, ఈ రోజుల్లో కూడా ఎవరైనా సత్క్రైస్తవులుగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటే లోకం బ్రతకనిస్తుందాలని? బ్రతకనిస్తుందా? అమ్మో ఎప్పటి నుంచమ్మో ఇది అంటారు. పాపం పోన్లే, ఇప్పుడన్నా ప్రార్థనకి వెళ్తున్నారులే కదా, బైబిల్ పట్టుకున్నారులే, వాళ్ళని అట్లా బ్రతకనిద్దాంలే అని అనుకుంటారా? అనుకోరు. ఇది ఎప్పటి నుంచమ్మో, ఇది ఎప్పటి నుంచి? ఎంత దుర్మార్గం! దేవుని యొద్దకు ఎవరైనా సరే వస్తూ ఉంటే విమర్శించేది ఎవరో తెలుసా? పాడు చేసేది ఎవరో తెలుసా? మళ్ళీ గుడి ముఖం చూడకుండా చేసేది ఎవరో తెలుసా? మళ్ళీ దేవుని మందిరం అడుగు పెట్టకోకుండా చేసేది ఎవరో తెలుసా? అన్యజనులు కాదు. అన్యజనులు బాగా అడిగితే ఏమంటారు తెలుసా? నువ్వు కూడా దేవుడు నమ్ముకున్నావేంటి అంటారంతే. వాళ్ళు వాస్తవం మాట్లాడతారు. ఏమన్నారు? నీవు కూడా దేవుణ్ణి నమ్ముకున్నావా అంటే, ఇప్పుడు ఈయన నమ్ముకున్నది ఎవరిని? దేవుణ్ణి. అంటే ఇప్పుడు దాకా నమ్ముకున్నది కాదని చెప్తారు వాళ్ళు చెప్పింది. అంటే ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా అంటే, యేసు ప్రభు దేవుడు, ఆయన నువ్వు నమ్ముకున్నావా అని. మరి ఇప్పుడు దాకా కాదు, వాళ్ళు నమ్ముకున్నది కాదని ఎంత గట్టిగా చెప్తారు వాళ్ళు. కానీ చాలా మంది దేవునిని ఎరిగినటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఎంతమందిని దేవునికి దూరస్తులను చేస్తున్నారు, ఎంతమందిని పాడు చేస్తున్నారు. మళ్ళా దేవుని వైపు చూడుకోకుండా, దేవుని సందులో అడుగు పెట్టుకోకుండా, దేవుని వాక్యమునకు విధేయులు కాకుండా
ఎంత భయంకరమైనటువంటి చర్యలు. యూదుల భయము వలన తన విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నాడు చూసారా? రహస్యంగా కాపాడుకున్నాడట. కొన్నిసార్లు దేవుని బిడ్డలో ఇట్లాంటి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు పాముల వలె వివేకులుగా, పావురముల వలె నిష్కలంకంగా ఉండాల్సి వస్తుందట. దేవుడికి స్తోత్రం. వివేకం ఉండాలి. లేకపోతే ఇట్లాంటి సైతాను మోక చేసే పని ఏంటంటే దేవుని బిడ్డలుగా విశ్వాసముంచనీరు, విశ్వాసం నుంచి తొలగించి పడేస్తారు. అపోస్తల కార్యంలో ఒకడున్నాడు, మీకు చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువు 13వ అధ్యాయం. వచ్చినప్పుడు గారడీవాడు అబద్ధ ప్రవక్తయు అయిన బర్యేషును ఒక యూదుని చూచారు. ఎవరటండి అతడు? యూదుడేనట. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరాడట. అయితే ఎలుమా అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదురించెను. వీడి పని ఏంటి చెప్పండి? వీడి పని ఏంటి? ఒక వ్యక్తిని విశ్వాసంలోకి తేడు, విశ్వాసములో నుండి తొలగిస్తాడు. విశ్వాస జీవితంలో నుండి తొలగిస్తాడు. ఈయనకున్న తలాంత్ అది, వీడికున్నటువంటి టాలెంట్ అది. ఏటట? అయ్యో ఎక్కడ చూడట్లేదు, చక్కగా ప్రభువులో వెళ్తున్నారు, ఎదగనేయండి, ఇంకా చక్కగా ప్రోత్సహిద్దామా, బాగా వెళ్ళండి, బాగా ప్రార్థన చేసుకోండి, బాగా ప్రభువులో స్థిరపడండి అని ఇంకా వాళ్ళకి ఏమన్నా నీవు చెప్పాల్సి వస్తే కొన్ని సూత్రాలు చెప్పి, కొన్ని జాగ్రత్తలు చెప్పి, నీవు చక్కగా ఇలాగ విశ్వాసంలో స్థిరపడాలి, ప్రభువు రాకడ కొరకు మనందరం సిద్ధపడాలని చెప్తే బాగుండు. ఏం చేస్తారు మరి? విశ్వాసములో నుండి తొలగించే పని పెట్టుకుంటారు. ఇదేంటో కానీ మంచి మాటలు ఒకసారి 100 సార్లు చెప్పినా ఎనరో, ఇట్లాంటి చెడిపోయే మాటలో అసలు ఎంత బాగా నాటుకుపోతాయో. ఇక అదే గుళ్ళోకి రావటం ఆఖరి రోజు అయిపోతుంది, మందిరంలోకి రావటం అది ఆఖరి రోజు అయిపోతుంది. ఎందుకోసం అంటే వాళ్ళ అంగు చూసి పాపం వీళ్ళు భయపడిపోతుంటారు. మళ్ళీ ఎట్లా ఎదురిస్తారో, విమర్శిస్తారో, దూషిస్తారో, లేకపోతే ఎగతాళి చేస్తారో అని. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడు దేవుని సంఘాన్ని పాడు చేస్తాడు, దేవుడు వానిని పాడు చేస్తాడు. నీకు చేతనైతే ప్రోత్సహించు, శిప్రాపూయులు చేసినట్టుగా చెయ్యి. నీవు ఒకవేళ రహస్యంగా ఉండైనా ఒక వ్యక్తిని విశ్వాస జీవితంలో స్థిరపరచు, అని చెదరగొట్టొద్దు. చెదిరిపోయిన ఆత్మను గురించి నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. చెదరగొట్టిన ఆత్మను గురించి నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. అతడు వినగోరేడంట, దేవుని వాక్యం వినగోరేడట. పౌలును బర్నబాను పిలిచి దేవుని వాక్యం వినగోరేడట. మరి ఈయనేం చేశాడు? విశ్వాసములో నుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదురించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా వస్తున్నాడు గనుక ఎవరి వంతు పని వారు చెయ్యాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలే గాని దేవుని రాజ్యాన్ని
పాడు చేయకూడదు. దేవుని బిడ్డలను స్థిరపరచలే గాని చెదరగొట్టకూడదు. మేము చెదరగొడితే చెదిరిపోతారుగా. ఎందుకని? ఇంకా వాళ్ళు ప్రభువులో స్థిరపడలేదుగా. స్థిరపడిన వాళ్ళు చెదిరిపోతున్నారుగా. ఏర్పరచబడిన వాళ్ళు కూడా ఏమైపోతున్నారు? మోసపోతున్నారుగా. ఆఖరి దినాల్లో జరిగేది ఏంటో తెలుసా? ఏర్పరచబడిన వారు కూడా మోసపోయేటటువంటి కాలం ఈ కాలం. కాబట్టి ప్రియులారా, జరగవలసిందేంటి? దేవుని రాజ్యం కట్టబడాలి. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. యూదుల భయము వలన రహస్యముగా ఏం చేస్తున్నాడంట? విశ్వాస అయ్యాడు. రహస్యంగా విశ్వాస అయ్యాడంట. పాపం భయానికి ఎవడన్నా యూదుడు వస్తే మామూలుగానే యూదుల్లాగా నుండిపోతున్నాడు. ఎవడో లేనప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, యేసయ్యను ఆనందిస్తున్నాడు. రహస్యమైనటువంటి విశ్వాస జీవితాన్ని కొద్ది కాలం గడుపుకోవలసి వచ్చింది. అదే వివేకం అంటే. నిన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారే, వేలెత్తి చూపించే వాళ్ళు, బలహీనపరిచే వాళ్ళు, కృంగదీసే వాళ్ళు ఉన్నారే, అలాంటి సైతాను మోక కనపడినప్పుడు నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారి ఎదుట నువ్వు ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదు. వారి మాటలు ఎక్కువసేపు వినటం కూడా. ఎందుకోసం అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో దేవుని వాక్యంలో తిమోతికి రాసినటువంటి పత్రికలో చెప్పాడు కదా. ఏమని? వారి మాటలు ఎలా పాకుతాయంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు విముఖుడవై ఉండదు. 14వ వచనం కూడా చూడమ్మా. 14వ వచనం చూడు. విని వారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు. ప్రభు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయు. 16 భక్తిహీనులవుతారట. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారు. కొరుకు పుండు పాకినట్టు వారి మాటలో పాకుతి. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. ఏమండి ఎవరున్నారంట? హుమేనయును ఫిలేతును. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుతున్నారు. ఏమండి? తప్పిపోయి చెరుపుతున్నారు. ఎవరు చెరుపుతారంటే తప్పిపోయి చెరుపుతారు. విశ్వాసములోంచి ఎవరు తప్పారో వారు ఏం చేస్తారు చెప్పండి? సైతాన్ని పడిపోయాక అందరం పడేస్తుంది. అవునా? సైతాండే చక్కగా పదవిలో ఉన్నట్టయితే ఈ ప్రమాదం ఉండేది కాదు. వాడు త్రోసివేయబడే అందరినీ వత్త 1/3 వంతులాక్కొచ్చేసాడు. ఆ ముఠాతో కలిసి ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి ప్రభువు బిడ్డలందరినీ పాడు చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మౌనం వహించు. అందుకే పేతురు రాసిన పత్రికలో మనం 14వ వచనంలో ఒక మాట చదివాం. 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదివాం. ఒకసారి చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. చూడండి. రక్షణార్థమైంది కాబట్టి మీరు కూడా వీటి కొరకు కనిపెట్టువారుగా
కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగా నడుచుకొనున్నట్లు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. వినువారిని చెరిపే మాటలేనా ఇవి? కొరుకు పుండు పాకినట్టుగా పాకే మాటలేనా? విశ్వాసం నుంచి తప్పిపోయి తప్పించే మాటలేనో? కట్టే మాటలా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకోసమంటే ఇంకా సమయం లేదు, ప్రభువు త్వరగా వస్తున్నాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. అంతే, మిమ్మును మీరే కట్టుకోవాలి. మిమ్మును మీరే కట్టుకోవాలి. దేవుని వాక్యం వినాలి, ఆ ప్రకారం మీ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా ధర్మబద్ధంగా అయ్యా నాకు ఈ సందేహం ఉంది, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది అని దేవుని సేవకుడిగా నాకు ఏదన్నా మీరు చెప్పగలిగితే నాకు చేతనైనటువంటి సహాయం దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని స్థిరపరచడానికి చేస్తాను. నాకు మీరు మరుగుపరిచి మీ విషయాలు, మీ బలహీనతలు, మీకున్న సమస్యలు నాకు చెప్పుకోకుండా అలా ఉండిపోయారు అనుకోండి, మరి మీరు ఎలా స్థిరపడతారు? మీ మనసులో సందేహం పెరిగిపోద్ది, అనుమానం పెరిగిపోద్ది, భక్తిహీనత పెరిగిపోద్ది. అదిగో కొరుకు పుండు పాకినట్టుగా ఆ మాటలే పాకిపోతాయి. కానీ దైవజనుని యుద్ధకు వెళితే పరిష్కారం ఉంటుంది. మళ్ళా తిరిగి దైవ సేవకుడు ఏం చేస్తాడు చూసారా? మిమ్మల్ని స్థిరపరుస్తాడు, కడతాడు, నిలబెడతాడు. ఓ మంచి కార్టూన్ చూసా నేను, చాలా బాగుంది. అది చాలా అర్థవంతమైనటువంటి కార్టూన్. ఒక విశ్వాసి దైవ సేవకుడి దగ్గరకు వచ్చాడు. ఆ విశ్వాసి వెనక మళ్ళీ ఒక పెద్ద కత్తిపోటు, అలా కత్తి దిగిపోయింది, రక్తం కారుతా ఉంది. పరిగెత్తుకొచ్చాడు. నానా చచ్చిపోతున్నాక నేను బతకలేను, నా పని అయిపోయింది. దగ్గరకు తీసుకుని ఆ దైవ సేవకుడు అన్నాడు, పర్వాలేదు నాన్న, పర్వాలేదు, ఏం పర్లేదు, దేవుడు నిన్ను కాపాడుతాడు, ఆ గాయం తగ్గిపోద్ది, ఆ నొప్పి పోద్ది, నీకేమీ పర్వాలేదు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు అని చెప్తున్నాడు. మనుషులు అనుకుంటా అట్టా చెప్తాడు అయ్యగారు కదా అనుకుంటారు. ఇంక అట్టే చెప్తాడు అని అనుకుంటున్నారు. ఇట్లా వెనకకి తిరిగి చూస్తే ఆ దైవ సేవకుని వీపు నిండా కత్తులు దిగిపోయి ఉన్నాయి. ఒక కత్తి విశ్వాసికి దిగింది, ఒక 10-15 కత్తులు దైవజనుడు వీపులో దిగిపోయి ఉన్నాయి. అంతే. మీరు అనుకుంటారు ఆయనకేంటిలేని, ఆయనకేం బాధ, అట్టా చెప్తారు, పాస్టర్ గారికి అట్టా చెప్తారు అనుకుంటారు. మీలో ఎవరు పొందలేనన్ని గాయాలు దైవ సేవకుడి గుండెల నిండా ఉంటాయి. అయినా ఎప్పుడు మీ ముందు ఇంత బాధ ఉందమ్మా నాకు, ఇంక నేనేం చేస్తాను సేవ అని ఎప్పుడు చెప్పలేదు. గుండెల నిండా ఎంత భారం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత అవమానం ఉన్నా, ఎంత నిందున్నా, ఎంత అపకీర్తున్నా, ఎంత దుష్టప్రచారం ఉన్నా, దేవుని వైపు చూసి మీ ఆత్మల క్షేమము కొరకు ఏ బాధ లేనోడెట్ట సంతోషంగా ఆనందంగా కనపడతాడో దైవజనుడు అలా కనపడతాడు. డాక్టర్ గారికి షుగర్ ఉంటుందా? డాక్టర్ గారికి హార్ట్ అటాక్ ఉంటుంది, ఆయనకి బైపాస్ చేస్తారు. పేషెంట్ వెళ్తాడు, ఏంటమ్మా నీ బాధ ఏంటి చెప్పంటే, షుగర్ అయ్యా, అమ్మో అసలు తగ్గట్లేదయ్యా, 300 ఉంటుంది, 400 ఉంటుంది అంటే, ఆయన అంటే ఏం పర్లేదమ్మా కంగారు పడిపోక అది తగ్గిపోద్ది అంటాడు. అంటాడే తప్ప అమ్మాయికి నాకే చెప్పమ్మా నాకు 500 ఉంటుంది అంటాడా? చెప్పండి. డాక్టర్ ఎప్పుడైనా పేషెంట్కి ఇక నాకే చెప్పమ్మా నా పరిస్థితి ఇది, ఇంక నేనేం చేస్తాను అని అంటాడా? ఏమంటాడు పేషెంట్తో? ఏం పర్లేదమ్మా, తగ్గిపోతలే, అదే తగ్గిపోతలే, మందులేద్దాంలే,
ఇంజక్షన్ చేద్దాంలే, లేకపోతే మారుద్దాంలే మందులో, ధైర్యంగా ఉండో అని చెప్తాడే తప్ప తనకున్న జబ్బుని చెప్పడు. చెబితే పేషెంట్ బాగుపడ్డు. తన గుండెల్లో ఎంత భారం దాగి ఉన్నప్పుడు, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా తన దగ్గరకు వచ్చిన వారిని బలపరచడానికే ప్రయత్నం చేసేవాడు. డాక్టర్ అయితే తాను ఇబ్బందులు కొలిమిలో ఉండి గాయాల పాలై గుండె నిండా ఎన్ని దుఃఖాలండి మీకు ఒకటే ఉంటుందేమో మీ ఇంటిని గురించి. సేవకుడికి ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా మీకు? మీలో ఒక్కరిని పోగొట్టుకున్న దేవునికి ఏమి చెప్పాలనేదే నా దుఃఖం. ఒక్కరిని పోగొట్టుకున్న దేవునికి ఏం చెప్పాలి? మీరు అనుకుంటారు మేము వెళ్ళిపోతే ఓ 10 రూపాయలు ఆగిపోయి ఉంటాయి అయ్యగారికి, అందుకని అయ్యగారికి ఒక విశ్వాసం ఉంది, 5 రూపాయల బిళ్ళ రెడీ చేసి ఉంచుద్దంట. ఎప్పుడన్నా బతికిచ్చి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి అయ్యగారు ప్రార్థన చేయకుండా వెళ్తున్నాం ఏంటి? గడగడ వణుకుతూ వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ మంచం కొడ మీద అప్పటికే రెడీ చేసి పెడద్దంట 5 రూపాయల బిళ్ళ. పట్టుకో చందా. ఇచ్చేది 5 రూపాయలు, గదాయించేది ఇంట్లో సర్వెంట్ని కూడా మాట్లాడరట. అట్లా అంటే రేపు రాదు కానీ పాలోడిని అట్ట మాట్లాడిన రేపు పోతాడేమో నీకు పాలు. నీ ఇంట్లో అంట్లు తోమే అమ్మాయితో మాట్లాడినట్ట, నేను రానమ్మా రేపు నుంచి రాను అంటే. మరి దైవ సేవకుడు నీ ఆత్మ నశించకూడదనే నీ కొరకు, నీ దగ్గర ఏదో ఫలము పొందాలని కాదు, నీ ఆత్మను గూర్చి లెక్క చెప్పాలని 1కి 10 సార్లు నీ కొంప చుట్టూ తిరిగేది. కారణం ఏంటో తెలుసా? నిన్ను గూర్చి నేను దేవునికి మళ్ళీ లెక్క చెప్పాలి. లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను గాస్తున్నారు. చాలా మందికి దైవ సేవకుని బాధ తెలీదు, దైవ సేవకుని భారం తెలీదు. ఎందుకోసం అంటే చాలా మందిని చూసి ఉంటారు, అట్లాంటి వాడు ఈయన కూడా అనుకుంటారు. కానీ నా గుండెల్లో ఉన్న భారం ఏంటంటే మిమ్మల్ని కూర్చో లెక్క చెప్పాలి. మిమ్మల్ని పరిపూర్ణులుగా మళ్ళీ తీసుకెళ్ళి పనికి మండలంలో నుంచోబెడితే అక్కడే మళ్ళీ నాకే ఇబ్బంది. ఏం చేసావు అబ్బాయి ఇంతకాలం? ఏం చేసావు? వీళ్ళకి ఏం బోధించావు? ఏంటి వాళ్ళకి నేర్పించింది ఏంటి? మళ్ళీ అక్కడ కూడా సేవకుడికే తంట, ఆయన దగ్గర కూడా. ఇక్కడ వీళ్ళు తేలిగ్గా మాట్లాడతారు, అక్కడికి వెళ్తే ఏదైనా చిన్న లోపం కనపడితే ఆయన ఊరుకోడు, దేవుడు కూడా ఊరుకోడు. మళ్ళీ మోషేని ఎంత విసిగించారండి దేవుడు. పట్టుకోలేక తట్టుకోలేక ఒకసారి ద్రోహులారన్నాడు, అంతే పట్టేసుకున్నాడు పేక. నువ్వు రావు అన్నాడు అంతే. పాలు తేనెలు ప్రవహించే దేశంలో నువ్వు కళ్ళు చూస్తావు, కళ్ళతో చూస్తావు కానీ కాలు కూడా పెట్టవన్నాడు. మళ్ళీ మోసేయాలి దేవుని పాదాలు పట్టుకుని, అయ్యయ్యా క్షమించయ్యా, తప్పైపోయింది అనకూడదులేయ్యా, తట్టుకోలేక నీసేలేయ్యా, ఒకసారి క్షమించంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంకొకసారి ఆ విషయం గురించి మాట్లాడొద్దు అన్నాడు. సరే అంటే అన్నాడులే, బతిమలాడాడుగా తీసుకెళ్దామని కూడా దేవుడు అనుకోలా. యోర్దానికి ఒకడే తీసుకెళ్ళిపోయాడు. పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో కాలు పెట్టనీలా. అది దేవుని సేవ అండి. మీ ఆత్మల గురించి లెక్క చెప్పాలమ్మా, లేకపోతే అంత ఇబ్బంది ఏం లేదు, అంత బాధ ఏం లేదు. మీరు అనుకున్నంత తేలిగ్గా దైవ సేవకుడు పనిచేయడు.
దేవుని చిత్తం ఎరిగి, యజమాని చిత్తం ఎరిగి పనిచేసే దైవ సేవకుడు దేవునికి లెక్క చెప్పాలి మిమ్మల్ని గూర్చి. అందుకోసమే 25-10 సార్లు మీ ఇళ్ళకు వస్తే ఒకవేళ ఏమైనా చులకనగా అనుకుంటున్నారేమో, మిమ్మల్ని ప్రభు ఎదుట నిలబెట్టాలి, ప్రభు ఎదుట నిలబెట్టాలి. ప్రభు త్వరగా వస్తున్నాడు, ప్రభు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి. సరే, మంచిది, దేవునికి స్తోత్రం. ప్రభువు రాకడ ఎలా ఉంటుంది, దాని కొరకే కదా మనం కనిపెట్టుకునేది. ఎలా ఉంటుంది ఆ దినం, ఎలా ఉంటుంది. నేను ఇది ఒక విశాలమైన సబ్జెక్టు, కానీ ఖచ్చితంగా ప్రతి విశ్వాసి లేకపోతే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి తప్పుకొని చెప్పాల్సిందే. కానీ మనుషులు వినే అంత ఓపిక లేదు జనాలకి. పై బోధలకు అలవాటు పడిపోయాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక అంటే ఎగిరిపడి సంతోషపడతారు. దేవుని ఎదుట మనలను మనం సంపూర్ణంగా తగ్గించుకుందాం కాకంటే అది ఎట్టగండి అంటారు. దానికి అలవాటు పడ్డాం మనం. కట్టుకున్నదేమో మట్టి గోడ, దాని దైవ సేవకుడు చేయాల్సిందేంటి, గచ్చుపూత. అదేంటమ్మా మట్టి గోడ కట్టుకున్నావుగా, వాన వచ్చి వరద వస్తే నిలబదు కదా అంటే ఈ గుడే ఉందా అంటారండి. హనుమావుళ్ళు అయితే అట్ట అనరు, లేకపోతే పలానా చోట అయితే అట్ట అనరు కదా. ఏమంటారు, మట్టి కూడా అబ్బో భలే ఉందమ్మా, సూపర్, అది ఎంత బాగా కట్టేవు అనుకోలేదమ్మా అనుకుని ఏం పోయాలి, కట్టుకున్నది మట్టి గోడ అయితే గచ్చుపోత పొయ్యాలట. అమ్మా ఈ కట్టడం నిలబడదు, మీ ప్రయాస వ్యర్థమైపోతుంది. ఎవని పనైనా కాలిపోతే వారికి నష్టం వస్తుందట, నష్టం వస్తుంది. మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను ఎప్పుడు వాక్యం చెప్పను. మిమ్మల్ని సంతోష పెట్టడమే పనిగా పెట్టుకుంటే నేను దేవుని చేత తృణీకరించబడతా. మీకు ఇష్టమైనా కష్టమైనా దేవుని సంతోష పెట్టాలి, మిమ్మల్ని కరెక్ట్ చేయాలి. అదే దేవుని ఉద్దేశం. ప్రభువు రాకడ కొరకు ప్రజలు కనిపెట్టుకొనకపోతే నేను 3 విషయాలు చెప్పి ముగించేస్తా, టైం అయిపోయింది కనుక. ఒక మాట చదువుతారా పరిశుద్ధ గ్రంథంలో నుండి? యెషయా గ్రంథము 2వ అధ్యాయం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చదువు. ఆ దినమున యెహోవా భూమిని గజ గజ వణికించలేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండ బీటలలోను దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను ఎలుకలకు గబ్బిలములకు పడేస్తారట. అమ్మ వినాలి, ప్రభువు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండకపోతే, సిద్ధబాటు అనేది లేకపోతే, మారు మనసు పొందకపోతే, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకొనకపోతే, దేవుని మాటను లక్ష్య పెట్టకపోతే జరిగేదేంటో తెలుసా? నెంబర్ 1 ఏటట, కొండలలో గుహలలో బండ బీటలలో దూరవలెనన్న ఆశ. ఆశ ఏం ఆశ? కొండల్లో గుహల్లో బండ బీటుల్లో
సొరంగాల్లో దూరిపోయిన ఎలుకల్లాగా లేకపోతే పందికొక్కుల్లాగా ఆ చిన్న చిన్న త్వరలోకైనా దూరిపోయి ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవాలి. అప్పుడు దేన్ని లక్ష్య పెట్టరట? దేన్ని లక్ష్య పెట్టరు? వెండిని బంగారమును లక్ష్య పెట్టరట. అవో ఇవాళ బంగారం అంటే మనుషులకి ఎంత ప్రేమో. డాక్టర్ 1,00,000 రూపాయలు రావటం ఆలస్యం. ఏం చేస్తున్నారు? ఒక గొలుసు చెప్పి చేస్తున్నారు. ఇష్టం బంగారపు గొలుసులు కావాలి. తప్పుని చెప్పట్లేదు నేను, దాని మీద నీకు దృష్టి లేకోకుండా ఉండటం మంచిదని చెప్తున్నా. ఎందుకు దృష్టి లేకోకుండా ఉండాలంటే యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 19వ వచనం చదువుదాం. తమ వెండిని వీధులలో పారవేస్తారు, తమ బంగారాన్ని ఏమంటారు? నిషిద్ధమని ఎంచుతారు. యెహోవా ఉగ్రత దినమున వారి వెండియే గాని వారి బంగారమే గాని వారిని తప్పింప చాలదు. ఏమండి? నిషిద్ధమని ఎంచుతారట. ఇప్పుడు నెత్తి మీద పెట్టుకున్నటువంటి బంగారం నిషిద్ధమని ఎంచుతారంట. ఎందుకోసమంటే వారి బంగారమే గాని వారి వెండియే గాని వారిని తప్పించజాలదు. ఇంకా పైగా చేసిందో చూసారా? అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమైందంట. అది అమ్మ విన్నారా? ఏమవుతుంది? ఇది అభ్యంతరం అయిపోయిందంట. దేనికి అభ్యంతరం? దేవుని రాజ్యానికి ఎత్తబడటానికి, దేవుని రాజ్యంలో ఎత్తబడటానికి. ఉదాహరణ చెప్తాను. లోతమ్మ ఎందుకు వెనక్కి తిరిగిందమ్మా? లోతు గారితో చెప్పాడు, వెనక్కి తిరిగి చూడొద్దు, పరిగెత్తో అన్నాడు. పరిగెత్తో అన్నాడు. లోతు పరిగెడుతున్నాడు. లోతు కూతురు కుమార్తెలు పరిగెడుతున్నారు. లోతు భార్య కూడా పరిగెత్తిందిగా. పరిగెడితే ఏం చేసింది? ఎందుకు చూసింది అమ్మా? ఎందుకు చూసింది? ఎందుకు చూసిందంటే పాపం ముంతల్లోనో చెంబుల్లోనో కదా అక్కడ కాసిన డబ్బులు దాచి పేడమ్మో, పిడకలమ్మో, పెరుగమ్మో, పాలమ్మో, మజ్జిగమ్మో, లేకపోతే ఏదో రకరకాలైనటువంటి రీతిలో డబ్బులు సంపాదించుకుని, కొద్ది డబ్బులు, కొద్ది బంగారం, కొద్ది వెండి సంపాదించుకుని జాగ్రత్తగా దాచుకుంది. ఇప్పుడు పరుగెత్తబోయేసరికి దీనిని విడిచిపెట్టి వెళ్ళటం తనకు మనసు అంగీకరించాల. పరుగు తీస్తుంది కానీ అమ్మో మనసు నిండా ఏముందో చూసారా? దాచిన బంగారం, దాచిన వెండి. అందుకే ప్రభు అన్నాడు, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి మీ ధనాన్ని ఎక్కడ దాచుకోమన్నాడు? పరలోకం దాచుకో, పరలోకమందు దాచుకున్నాడు. అప్పుడు తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటావు అక్కడికి. దేవుడి స్తోత్రం. ఎందుకని? నీ ధనమంతా అక్కడే ఉంది కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటావు? అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటావు. కానీ లోతమ్మ ఎక్కడ దాచింది? అందుకోసమే మనసు లాగెత్తే చాలాసేపు పళ్ళు బిగబట్టుకుంది. చూడకూడదు అనుకుంది. కానీ మనసు ఆగల. తప్పనిసరి ఊరికి ఇటు తిరిగింది. ఆమె తిరిగినట్టుగానే ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం గొప్ప స్తంభం అయిపోయింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అభ్యంతరం అయిపోద్దట. నీవు నిత్య జీవములోనికి వెళ్ళకోకుండా, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడకుండా, ప్రభు రాకడలో ఎత్తబడుకోకుండా, తిమోతికి రాసిన పత్రికలు చెప్తాడు, అన్న వస్త్రాదులు గల వారమే దానితో మనము తృప్తి పొందుదాం. దేవుని స్తోత్రం. ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని
పోలేం. ఇహమందు ధనవంతులైనటువంటి వారు అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచవద్దు. ధారాళముగా దయచేసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ కాలక్షేపం చేయండి అన్నాడే తప్ప దానినే సర్వస్వంగా భావించొద్దన్నాడు. రెండో మాట కూడా చెప్తాను సమయాన్ని బట్టి. ఆమోసు గ్రంథం, దేవుని వాక్యంలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. కనపడిందా నాయనలారా? ఒకడు సింహము యొద్ద నుండి తప్పించుకొనగా ఏమెదురైంది? ఎలుగుబంటి ఎదురైందంట. ఒకడు సింహము దగ్గర నుంచి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేసి దమ్ము తీర్చుకుంటుండగా, సాలి తీర్చుకుంటుండగా ఏమైందో చూసారా? పాము కరిచినట్టుంటదట ప్రభువు దినం. ఇంకెక్కడ తప్పించుకుంటావు బాబు? సింహము నోటు నుంచి తప్పించుకున్నానయ్యా అనుకుంటే ఏం ఎదురైందంట? దీనికంటే ప్రమాదకరమైన ఎలుగుబంటి ఏం చేస్తుంది? అది చీల్చేస్తుంది. ఎలాగలా లోపలికి పరిగెత్తుకుని పోయి ప్రాణాన్ని కాపాడుకుందాం అనుకుంటే ఏమవుతుందో చూసారా? అక్కడే ఉందంట ఒక పెద్ద పాము. టక్మని అయితే దెబ్బకి అంతే. తప్పించుకోలేవు, నిలవలేవు, తప్పించుకొనలేవు. ఇంకొక మాట చెప్తా నేను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. మరియు ప్రకటన ఒక్కసారి 9వ అధ్యాయం అనుకుంటున్నాను. 9వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం అందరూ జాగ్రత్తగా చూడండి. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు గాని 5 నెలల వరకు బాధించుటకు అధికారము ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడుండు బాధవలే ఉండును. ఆ దినములలో మనుషులు మరణాన్ని వెదుకుతారట. ఏమండి? ఏమి వెతుకుతారు? మరణాన్ని వెతుకుతారంట. మరణాన్ని వెతుకుతారు. ఎట్లా చచ్చిపోవాలి అనుకుంటారట. ఎలా చచ్చిపోవాలి? ఉరి పెట్టుకుందామా? చచ్చిపోరు. తాడు తెగుద్దే కానీ ప్రాణం పోదు. ఒకవేళ ప్రవాహంలో దూకుతాం, పైకి తీసుకొచ్చి పైన వేసేద్దా నిన్ను. నూతులో దూకుతావా? చచ్చే పని లేదు. ఏదైనా విషయం తాగుతావా? మరణం నీ దగ్గరికి రాదు. బాధ అనుభవిస్తావు తప్ప మరణం మాత్రం రాదు. అలాగొనుకుని బ్రతుకుదాం అనుకుంటే బ్రతకటానికి ఛాన్స్ లేదు. ఎందుకోసం తెలుసా? ఆయన 5వ పోర ఊదినప్పుడు ఏం జరిగిందంట? ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రాన్ని చూశాను. అగాధము ఒక తాళపు చెవి అతనికి ఇయ్యబడిను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిములోని లేచు పొగ వంటి పొగ అగాధములోని లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని మండలం చీకటి కమ్మెను. ఆ పొగ నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడిను. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనా మొక్కలకైనా మరి ఏ వృక్షములకైనా హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞాపించారు. మరియు వారిని చంపుటకు అధికారం ఇలా. మరి ఏం అధికారం ఉందంటండి? బాధ పెట్టుట. ఎంత బాధ? ఒక తేలు మనిషిని కుడితే ఎంత బాధో అంత బాధ. ఈ బాధ ఎంతకాలమట? 5 నెలలంట. ఆ మిడతలు కూడా ఎట్లా ఉంటాయో చూసారా? కిందకి రండి ఒకసారి మీరు దేవుని వాక్యంలో.
7వ వచనం, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. ఏమండి, మిడతలు ఎలా ఉన్నాయట? గుర్రాల్లాగున్నాయట. ఇంకా చదవండి. బంగారములే మరియు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉన్నాయి. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లు వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. అయ్యా, ఎంతకాలం? ఒకటే గుడద్దా అనుకుంటున్నారా? ఒళ్ళంతా గుట్టినా సందేహపడాల్సిన పని లేదు. ఒక తేలు ఒక వేలును గుడితేనే ఎంత బాధ? ఒక్క తేలు ఒక వేలును గుడితే ఎంత? మరి ఒళ్ళంతా గుడితే ఎట్టుంటది? మాట్లాడరే. అప్పుడేం తేలు మందులు పనిచేయవు, పాముల మందులు కూడా పనిచేయవు. పని చేయక ఏం ఎదుగుతారట? చచ్చిపోవాలనుకుంటారంట, కానీ మరణం రాదు. చచ్చినట్టుగా బాధను అనుభవించాల్సింది. బంగారం అక్కడికి రాదు, అది నిన్ను తప్పించదు. నిషిద్ధమని నీ చేతులతో నువ్వే బారేస్తావు. సొరంగాల్లో, రంధ్రాల్లో ఎక్కడైనా దూరి దాక్కుందామని ప్రయత్నం చేస్తావు, కానీ కుదరదు. తప్పుకోవటానికి లేదు. ఇక ఇది అయిపోయిన తర్వాత మిడతలు ఎవరి కొరకో ఇవి చెప్పనా నేను మీకు? కనిపెట్టని వారి కొరకు. ఎవరి కొరకు ఈ బాధలు చెప్పాలి? మరి కనిపెట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఓ మంచి పాట ఉద్యోగ కీర్తన పుస్తకం ఉంది. కనిపెట్టు భక్తాళి కనురెప్పలో మారెదరు, ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు, పరిశుద్ధులు మృతులు. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భువికి వేగమే రానుండే యేసు, వేగమే రానుండే. కనిపెట్టేటటువంటి భక్తులు ఏమవుతారు చెప్పండి? రెప్పపాటులో మారిపోతారు. రెప్పపాటులో మారిపోతారు. నిమిషములో రెప్పపాటున మత్స్యమైనటువంటి ఈ శరీరం అమర్త్యతను ధరించుకుంటుందట. క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుందంట. ఊహించని రీతిలో మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆమెతట సజీవులైనటువంటి వారు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడవబడటం బహుఘోరం. విడవబడటం బహుఘోరం. ఇప్పుడు పోలని సాకులు చెప్తున్నారు మనోళ్ళు. ఏమా పిల్లలయ్యా, రేపేమవుతారు పిల్లలు? తల్లి జాడ, పిల్ల జాడ. చిన్న శాంపిల్ ఎగ్జాంపుల్. 2 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. ఎవరికెవరు చెప్పండి? ఎవరికెవరు? తల్లి వాసన పిల్లకి పడలా, పిల్ల వాసన తల్లికి పడలా. అంటే చాలా ముందు బయటికి తోసేశారు. తల్లన్న బయటికే, పిల్లన్న బయటికే. ఒకళ్ళ వాసన ఒకళ్ళకి పడుకోకుండా. ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ప్రభు రాకడ దినమందు ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిపోయి
అనాథలాగా చెప్తారు. నీ పిల్ల ఎక్కడ ఉంటుందో తెలీదు, తల్లి ఎక్కడ ఉంటుందో తెలీదు, తండ్రి ఎక్కడ ఉంటాడో తెలీదు. అందరూ ఒక చోట ఉండాలంటే సిద్ధపడటమే మార్గం. అక్కడ ప్రభువుతో సదాకాలం ఉంటాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏదో ప్రేమ 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 ఉండి పిల్లల మీద చెప్పో, పెద్దల మీద చెప్పో, పురుషుల మీద చెప్పో, స్త్రీల మీద చెప్పో, దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉంటున్నావు. కానీ ఆ రోజున ఎవ్వరు నీకు అక్కర్లారు, ఎవ్వరు నీకు అక్కర్లేదు. నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి నువ్వు పారిపోతావు. నా పిల్ల ఏమైపోయిందని నువ్వు ఆలోచించప్పుడు, మా భర్త ఏమైపోయిందని ఆలోచించడు, ఆయన కూడా ఆలోచించడు నా భార్య ఏమైపోయిందని. ఎక్కడైపోతారో కూడా తెలియదు, జాడే కనపడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని దినపు రాకడ కొరకు మనము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనిపెట్టుకుని చూడాలి ప్రభు ఎప్పుడు వస్తాడో. ఆయన రాకడలో ఎత్తబడాలి. అందుకోసం సరైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. లేకపోతే ఇక మరొక ఛాన్స్ లేదు. ఉందా? ఏమన్నా ఒక బస్సు వెళ్ళిపోతే ఇంకో బస్సు ఉంది, కానీ రాకడట్లా లేదు. ఒక బస్సు వెళ్ళిపోతే ట్రైన్ ఉంది, కానీ రాకడలు అట్లా జరగదు. ట్రైన్ కూడా లేకపోతే ఖర్చు అయితే అయింది, విమానం ఉంది, కానీ రాకడ అట్లా కాదు. ఒకే ఒక్కసారి, అది కూడా నిమిషంలో రెప్పపోవటం జరిగిపోవాలి. ఇక ఆ తర్వాత ఛాన్స్ లేనే లేదు. వారు దేవుని భయంకరమైనటువంటి మహా ఉగ్రతను అనుభవించడానికి వాళ్ళు చూడాల్సిందే. ప్రకటన గ్రంథం ఆఖరి మాట ఒకసారి చదివితే ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచినదేదనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి. వీటితో దేవుని కోపము ఏమైపోయిందంటండి? దేవుని కోపము 16వ అధ్యాయం 1వ వచనం, మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించండి అన్నాడు. అబ్బా, ఎంత భయంకరం అండి! ఇన్ని వేల సంవత్సరాల నుండి దేవుడు ఓర్చుకుని ఆఖరి క్షణంలో కట్టలు తెగినటువంటి క్రోధంతో ఆ క్రోధ పాత్ర ఉందే ఒక్కసారి భూమి మీద పోసేస్తాడంట, అంతే, కుమ్మరించేసేస్తాడంట. దాన్ని చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు, దానిని వర్ణించడం కూడా ఏ భక్తుడికి సాధ్యం కాదు. అది అనుభవించేటప్పుడే తెలుస్తుంది. వినేవాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు, కానీ అనుభవించేటప్పుడు తెలుస్తుంది కదా. కాబట్టి ప్రియులారా, ఆ భయంకరమైన దుస్థితిలోనికి వెళ్లకుండా ఉండాలంటే దేవుని దినపు రాకడ కొరకు మనందరం సిద్ధపడాలి. అలాంటి మంచి సిద్ధపాటు చేరిన మనకు దగ్గర దూరం నుండి ప్రభు మాటలు విన్న బిడ్డలందరికీ ప్రభు సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలుంచుతారా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.